గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. నా పేరు రంగన్న దాసరి. నేను ఆదిత్య స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అమీర్పేట్లో ఫ్యాకల్టీగా ఉంటాను. మనం ఇంతకుముందు ఇంగ్లీష్కి సంబంధించి చాలా క్లాసెస్ చెప్పుకున్నాం. ఆ క్లాసెస్తో పాటు ఇప్పుడు చెప్పుకునే ఇన్ఫర్మేషను ఆ క్లాసెస్ని ఒకసారి రివిజన్ చేసుకున్నట్టుగా ఉంటుంది, లేదా ఆ క్లాసెస్ను ఉపయోగించి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. అది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు ఏంటంటే మనం ఇంతకుముందు నేర్చుకున్న హెల్పింగ్ వర్బుల్లో వాటిని ఒకసారి డిస్కస్ చేస్తాం. యామ్, ఈజ్, ఆర్, తర్వాత వాస్, వర్, విల్ బీ లేదా షల్ బీ. ఈ పదాలను ఉపయోగించి మనం రియల్ లైఫ్లో మనం ఏ సందర్భాల్లో వాక్యాల్లో వాటిని నేర్చుకునే అవకాశం ఉంటుందో దాన్ని డిస్కస్ చేద్దాం. మనకు యామ్ అనే పదం వచ్చిన తర్వాత యామ్ పక్కన మనకి ఏం వస్తుంది? జనరల్గా యామ్తో పాటు నౌన్ అయినా వస్తుంది, లేదా యాడ్జెక్టివ్ అయినా వస్తుంది. నౌన్ లేదా యాడ్జెక్టివ్ వస్తుంది. ఈ నౌన్ లేదా యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు మనం మన యొక్క పొజిషన్ అంటే వ్యక్తులు లేదా వస్తువులు అంటే నౌను ప్రొనౌన్ యొక్క స్థానం ఏంటి, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎలా ఉన్నారో తెలుసుకోవటానికి ఉపయోగిస్తాం. ఈ యామ్ అన్న పదం పక్కన నౌను యాడ్జెక్టివ్ రావటం వలన మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామంటే, సపోజ్ ఐ ఆమ్ ఏ డాక్టర్ నౌ. నేను ఇప్పుడు ఒక డాక్టర్ని. ఇక్కడ డాక్టర్ అన్నది నౌన్. నేను ఇప్పుడు ఒక వైద్యుడిగా ఉన్నాను అని వస్తుంది. తర్వాత అలాగే ఐ ఆమ్ ఇన్ గుంటూరు నౌ. ఐ ఆమ్ ఇన్ గుంటూరు నౌ. నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నాను. ఇక్కడ గుంటూరు అన్నది కూడా నౌనే, లొకేషన్. ఇది డిజిగ్నేషన్ తెలుసుకోవటానికి, ఇది మన యొక్క లొకేషన్ గురించి చెప్పడానికి వాడతాం. తర్వాత ఐ ఆమ్ యాక్టివ్ నౌ. ఐ ఆమ్ యాక్టివ్ నౌ. నేను ఇప్పుడు హుషారుగా ఉన్నాను. నేను ఎలా ఉన్నానో చెప్పడానికి ఉపయోగిస్తాం కదా ఈ పదం. ఈ యాక్టివ్ అన్నది యాడ్జెక్టివ్. నేను ఇప్పుడు హుషారుగా ఉన్నాను. ఈ యామ్ అన్నది ఇంకా ఎక్కడొస్తుంది అన్నప్పుడు నాలుగవ యూసేజ్ ఐ యామ్ టీచింగ్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. అక్కడ యామ్తో పాటుగా మనకి ఇక్కడ ఇంగ్ ఫామ్ వచ్చింది, యాక్షన్ వర్బ్ వచ్చింది. అంటే వి ఫామ్, V4. టీచ్ ప్లస్ ఐఎన్జీ ఈజ్ ఈక్వల్ టు టీచింగ్, యాక్షన్. ఇక్కడేమో మన యొక్క డిజిగ్నేషన్ చెప్పుకున్నాము, ఇక్కడ మనం ఏ ప్రాంతంలో ఉన్నామో లొకేషన్ చెప్పుకున్నాము, మనం ఎలా ఉన్నామో చెప్పడానికి వాడాం. అలాగే ఈ యామ్ అనే పదం పక్కన ఇంగ్ ఫామ్ రావటం వలన నేను ఈ పని చేస్తున్నాను అని అర్థం. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. నేను ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాను. ఇంకా ఎక్కడ వస్తుంది? I am appreciated. I am appreciated by students. I am appreciated by students every day. మనకి ఇక్కడ యామ్ తర్వాత అప్రిసియేటెడ్ అన్న వర్బ్ 3 వచ్చింది. ఈ పదాలన్నిటి పక్కన నౌను లేదా యాడ్జెక్టివ్ వస్తే అది మన యొక్క డిజిగ్నేషన్ అయినా అవ్వచ్చు, మనమున్న లొకేషన్ అవ్వచ్చు. ఈ పదాల పక్కన యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బీ, షల్ బీ పక్కన ప్లేస్ వస్తే మనం ఆ లొకేషన్లో ఉన్నామని అర్థం. ఈ పదాల పక్కన యాడ్జెక్టివ్ వస్తే ఈ సబ్జెక్టులు ఐ, వి, యు, దే నాన్ ప్లూరల్, హీ, సీ, ఇట్ నౌన్ సింగులర్, నేను, మేము, నీవు, మీరు,
అతను, ఆమె, వారు, అది అలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు వాళ్ళని గురించి తెలుసుకోవడానికి వాడతాం. ఇక్కడ యామ్ పక్కన V4 వస్తే ప్రస్తుతం ఆ పని జరుగుతూ ఉన్నది అని అర్థం. అలాగే యామ్ పక్కన V3 వస్తే దీన్ని ఇంగ్లీష్ భాషలో ప్యాసివ్ వాయిస్ అంటారు. ఐ యామ్ అప్రిషియేటెడ్ బై స్టూడెంట్స్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు విద్యార్థుల చేత అభినందించబడతాను. అలాగా మనం ఈ హెల్పింగ్ వర్బుల పక్కన వచ్చే పదాలను బట్టి ఈ హెల్పింగ్ వర్బ్ యొక్క రూపం, వాటి యొక్క మీనింగ్ మారిపోతుంది. ఇప్పుడు మనము యామ్ గురించి డిస్కస్ చేసాం. అలాగే ఇప్పుడు ఈజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈజ్ గురించి, ఆర్ గురించి, వాజ్ గురించి, విల్ బీ, షెల్ బీ అన్నీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను ఈజ్ మీద రాస్తాను. ఒకటి, షీ ఈజ్ ఏ టీచర్ నౌ. షీ ఈజ్ ఏ టీచర్ నౌ. ఆమె ఇప్పుడు ఒక ఉపాధ్యాయురాలు. ఈజ్ పక్కన నౌన్ వచ్చింది. షీ ఈజ్ ఇన్ కరీంనగర్ నౌ. షీ ఈజ్ ఇన్ కరీంనగర్ నౌ. ఆమె ఇప్పుడు కరీంనగర్లో ఉన్నది. ఇక్కడ మనం ఏరియా పేరు ఏదైనా రాసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన పేరు రాసుకోవచ్చు. షీ ఈజ్ హ్యాపీ నౌ. షీ ఈజ్ హ్యాపీ నౌ. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది. షీ ఈజ్ 32 years old. షీ ఈజ్ 32 years old. ఇక్కడ ఈజ్ పక్కన టీచర్ అన్న నౌన్ వచ్చింది. అంటే ఈ షీ యొక్క డిజిగ్నేషన్ ఏంటి, ఆమె వృత్తి ఏంటి అని అర్థం. షీ ఈజ్ ఇన్ కరీంనగర్ నౌ. ఇన్ అన్నది ఇక్కడ కంపల్సరీ వాడాలి. ఇన్ అన్నది వాడకపోతే షీ ఈజ్ కరీంనగర్ నౌ అంటే ఆమె పేరు ఇప్పుడు కరీంనగర్ అని అవుతుంది. కాబట్టి షీ ఈజ్ ఇన్ కరీంనగర్ నౌ అంటే ఆమె ఇప్పుడు కరీంనగర్లో ఉన్నది. ఇక్కడ కరీంనగర్ అన్నది కూడా ఒక ఏరియా పేరు, నౌన్. అంటే ఈమె యొక్క డిజిగ్నేషన్ అన్నప్పుడు టీచరు. షీ ఈజ్ ఇన్ కరీంనగర్ నౌ. ఆమె ఇప్పుడు కరీంనగర్లో ఉన్నది. ఈమె ఎలా ఉన్నది? హ్యాపీ నౌ. ఆమె ఇప్పుడు ఆనందంగా ఉన్నది. షీ ఈజ్ హ్యాపీ నౌ. షీ ఈజ్ 32 years old. ఆమె వయసు ఇప్పుడు 32 సంవత్సరాలు. ఇలాగా మనం ఇక్కడ ఈ సబ్జెక్టు అంటే వ్యక్తులు కానీ వస్తువులు కానీ వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి, వాళ్ళు ఉన్న ఏరియా ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ఏజ్ ఏంటి తెలుసుకోవడానికి మనం వాడతాం. ఇక్కడ ఈజ్ పక్కన ఇక్కడ నౌన్ వచ్చింది, ఇక్కడ నౌన్ వచ్చింది. ఇది యాడ్జెక్టివ్. ఇది కూడా 32 years old అన్నది కూడా నౌన్. తర్వాత ఈజ్ని మనం ఇంకా ఎక్కడ వాడతాం అనుకున్నప్పుడు షీ ఈజ్ రైటింగ్ ఏ ప్రిస్క్రిప్షన్ నౌ. షీ ఈజ్ రైటింగ్ ఏ ప్రిస్క్రిప్షన్ నౌ. ఆమె ఇప్పుడు మందుల చిట్టి రాస్తూ ఉన్నది, పని జరుగుతూ ఉంది. ఈజ్ పక్కన మనకి ఇక్కడ వర్బ్ 4 వచ్చింది, V4 అంటే యాక్షన్. ఇక్కడేమో పొజిషన్ గురించి చెప్పడానికి, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పడానికి, వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పడానికి, వాళ్ళ ఏజ్ ఏంటి అని చెప్పుకోవడానికి మనం వాడతాం. అలాగే షీ ఈజ్ రైటింగ్ ప్రిస్క్రిప్షన్ నౌ. ఆమె ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ అంటే మందుల చిట్టి. ఆమె ఇప్పుడు మందుల చిట్టి రాస్తూ ఉన్నది. షీ ఈజ్ admired by the patients. She is admired by the patients daily. ఆమె ప్రతిరోజు రోగుల చేత ఆమె అడ్మైర్ చేయబడుతుంది అంటే పొగడబడుతుంది అన్నది మనకి ఇక్కడ రైటింగ్ అన్నది V4, అడ్మైర్డ్ అన్నది V3. ఈజ్ పక్కన మనకి ఎప్పుడైనా నౌన్ అయినా వస్తుంది, యాడ్జెక్టివ్ అయినా వస్తుంది,
వస్తే V4 ఇంగ్ ఫామ్ వస్తుంది, ఇక్కడ వస్తే V3 యాక్షన్ ఫామ్ వస్తుంది. ఈ విధంగా మనము యామ్ ఈజ్ ఆర్ని ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు మనం యామ్ నేర్చుకున్నాము, ఇప్పుడు ఈజ్ నేర్చుకున్నాం. మనకు తెలుసు, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్, ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్ మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాము. ఈ పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ రాస్తే షీ ఈజ్ నాట్ ఏ టీచర్ నౌ అవుతుంది. ఆమె ఇప్పుడు ఒక టీచర్ కాదు అని వస్తుంది. ఆ ఈజ్ అన్నది ముందుకు వస్తే పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఈ షీ ఏ టీచర్ నౌ. ఈ నెగటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే ఈ షీ నాట్ ఏ టీచర్ నౌ. ఇలాగా మనం ఈ పదాలను ఉపయోగించి మళ్ళీ మనం 4 వాక్యాలు 6 వాక్యాలు రాసుకోవచ్చు. 1 పాజిటివ్ సెంటెన్సు, 2 నెగటివ్ సెంటెన్సు, 3 పాజిటివ్ క్వశ్చను, 4 నెగటివ్ క్వశ్చన్. ఈ పాజిటివ్ క్వశ్చన్ ముందు WH పదాలు రాస్తే WH పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఈ నెగటివ్ క్వశ్చన్ ముందు WH వర్డ్స్ రాస్తే WH నెగటివ్ క్వశ్చన్ అవుతుంది. మనకి ఇంగ్లీష్ అంతా కూడా 6 వాక్యాలే ఉంటుంది. ఇది WHలో పాజిటివ్ క్వశ్చన్, 6వది WHలో నెగటివ్ క్వశ్చన్. మనం ఎవరితో ఎన్ని గంటలు ఇంటరాక్ట్ చేసినా, ఎన్ని గంటలు మనం డిస్కస్ చేసినా, మాట్లాడినా ఇంగ్లీష్ అంతా కూడా మన మధ్య జరిగే సంభాషణ అంతా కూడా ఈ 6 వాక్యాల్లోనే ఉంటుంది. ఈ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ అన్నది సమాధానాలు చెప్పడానికి, ఈ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ అన్నది సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి, ఈ WH క్వశ్చన్స్ అన్నది సమాచారాన్ని తెలుసుకోవటానికి, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. ఈ విధంగా ఈ చిన్న సమాచారంతో మనం ఎన్ని వాక్యాలైనా తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు స్వతహాగా ఈ క్లాసెస్ యొక్క సహాయంతో మీరు బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు.